అకరణీయ సంఖ్యలను దశాంశ సంఖ్యలుగా రాయడం. పిల్లలు, ఈరోజు మనం అకరణీయ సంఖ్యలు మరియు దశాంశ సంఖ్యల మధ్య గల సంబంధాన్ని తెలుసుకుంటాం. అన్ని పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలవుతాయని మనకు తెలుసు. అలాగే ప్రతి భిన్నము కూడా ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. అకరణీయ సంఖ్యలను సంఖ్యారేఖను ఉపయోగించి సూచించవచ్చు. కానీ మనం దశాంశ సంఖ్యలను ఎప్పుడూ మర్చిపోలేం. మనం ఎల్లప్పుడూ దశాంశ సంఖ్యలని ఉపయోగిస్తూనే ఉంటాం. ఉదాహరణకి కొన్ని వస్తువుల ధరలు ₹18.50 ఈ విధంగా అన్నమాట. అంటే 18.50 రూపాయలు ఇలా అన్నమాట. అదేవిధంగా బరువు, ఎత్తు, ఘన పరిమాణం ఇలాంటి వాటిని దశాంశాల్లోనే రాస్తాం. ఎలా? ఇలా అన్నమాట. ఒక వ్యక్తి బరువు 52.5 కిలోగ్రాములు, అతని ఎత్తు 1.6 మీటర్లు. పాల ప్యాకెట్ ఘన పరిమాణం 500 మిల్లీలీటర్లు లేదా 0.5 లీటర్లు. మరి దశాంశ సంఖ్యలు అకరణీయ సంఖ్యలేనా? అకరణీయ సంఖ్యలను p/q రూపంలో సూచిస్తారని మనకి తెలుసు. ఇక్కడ p/qలు పూర్ణ సంఖ్యలు మరియు q 0 కాకూడదు. p/q అనేది ఒక భిన్నము మరియు దీన్ని మనం భాగాహారం ద్వారా సులువుగా దశాంశ రూపంలోకి మార్చొచ్చు. ఉదాహరణకి 4/5 ఇలాగా 4ని 5తో భాగిద్దాం. 4 తర్వాత రాసి భాగఫలంలో దశాంశ బిందువుని ఉంచుదాం. 8 5లు 40 కాబట్టి భాగఫలం 0.8. హారం 10 యొక్క గుణిజాలుగా గల కొన్ని భిన్నాలను నేరుగా దశాంశ రూపంలోకి మార్చొచ్చు. ఉదాహరణకి 1/10 = 0.1 మీటర్లు ఇలా అన్నమాట. అలాగే 1/100 అంటే 0.01. మనం 100తో భాగిస్తే దశాంశ బిందువు 2 స్థానాలు ఎడమ వైపుకి జరుగుతుంది. మరి దీని అర్థం అన్ని దశాంశ సంఖ్యలు అకరణీయ సంఖ్యలేనా? దీన్ని కనుక్కోవడానికి ముందుగా మనం వేరువేరు దశాంశ సంఖ్యల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం 4/5 భాగాహారం చేసినప్పుడు ఫలితం 0.8 వచ్చింది. ఈ సందర్భంలో శేషం 0 వచ్చి భాగాహారం కొంత విలువ తర్వాత అంతమైపోయింది. కనుక 0.8 ఒక అంతమయ్యే దశాంశం. కానీ అన్ని దశాంశాలు ఈ విధంగా అంతం కావు. 1/3 ఇది 1 అనేది 3 కన్నా తక్కువ. కాబట్టి 1 తర్వాత 0 ఉంచి భాగఫలంలో దశాంశ బిందువు రాస్తాం. 3 3 9 అంటే 10 - 9 = 1 అంటే శేషం ఎంత? 1. మళ్ళా 1 తర్వాత 0 రాసి 3 3 9 10 - 9 = 1 మళ్ళా శేషం 1. ఈ భాగాహారంలో ఈ విధంగా 0.333 ఇలా భాగఫలం వస్తూ ఉంటుంది. ఇటువంటి దశాంశాలను అంతం కాని దశాంశాలు అంటాం. మరియు ఈ దశాంశంలో 3 పునరావృతం అవుతోంది, అంటే మళ్ళీ మళ్ళీ వస్తోంది. కాబట్టి మనం దీన్ని 0.3 అని రాసి 3 పైన గీతతోటి సూచిస్తామన్నమాట. దాన్ని 0.3 బార్ అని చదువుతాం. అంటే దశాంశంలో 3 మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతోంది అని అర్థం. ఈ విధంగా మనకి 0.3333 ఇలా వచ్చిందనమాట. మీకు తెలుసా, ఒక్కొక్కసారి 1 కంటే ఎక్కువ అంకెలు కూడా పునరావృతం అవుతూ ఉంటాయి. ఎలా? ఇక్కడ చూడండి, 1/7ని భాగాహారం చేస్తే 0.142857 1428557 ఇలాగా. అంటే ఇక్కడ 1428557 పునరావృతం అవుతుందన్నమాట. కనుక మనం ఈ పునరావృత భాగమంతటిని గీత అంటే బార్ కింద రాస్తాం. కాబట్టి 0.142857 బార్. ఇది ఒక అంతం కాని దశాంశం. ఈ విధంగా మళ్ళా పునరావృతం అవుతూ పోయే దశాంశాలను అంతము కాని ఆవర్త దశాంశము అంటారు. అన్ని దశాంశాలు అకరణీయ సంఖ్యల నుండే వస్తాయని దీని అర్థమా? మరి చూద్దాం. ఇలా ప్రతిసారి సాధ్యం కాదు. కొన్ని దశాంశ సంఖ్యలు పునరావృతం కావు. 1.41421352 ఇలా అన్నమాట. ఇటువంటి అంతం కాని దశాంశాలు p/q రూపంలో అంటే 2 పూర్ణ సంఖ్యల నిష్పత్తిగా మనం రాయలేం. చూడండి,
ఇది అంతం కాని దశాంశమే, కానీ దీనిలో ఎటువంటి పునరావృతమయ్యే భాగం లేదు. ఇటువంటి దశాంశాలను అంతము కాని అనావర్తన దశాంశము అంటాం. మీకు తెలుసా, ఇది అకరణీయ సంఖ్య కాదు, ఇది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. ఇది 2 యొక్క వర్గమూలం విలువ. √2, √3 మొదలైనవి కరణీయ సంఖ్యలు అవుతాయి. వీటి గురించి పై తరగతుల్లో ఇంకా కొంచెం నేర్చుకుంటారు. ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకున్న అంశాలు ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. దశాంశ సంఖ్యల్లో 2 రకాల దశాంశాలు ఉంటాయి. అవి అంతమయ్యే దశాంశాలు, దశాంశ బిందువు తర్వాత కొంత విలువతో అంతమయ్యేవి. ఉదాహరణకి 0.8 లాగా. మరియు అంతము కాని దశాంశాలు అంటే దశాంశ బిందువు తర్వాత అంతము కాని విలువ కలిగినవి. కొన్ని అంతము కాని దశాంశాల్లో కొన్ని అంకెలు పునరావృతం అవుతాయి. అటువంటి వాటిని ఆవర్తన దశాంశాలు అంటారు. ఉదాహరణకి 1/3 = 0.3 బార్. ఇక్కడ 3 పునరావృతం అవుతుంది. కొన్ని అంతం కాని దశాంశాల్లో ఎటువంటి అంకెలు పునరావృతం కావు. కాబట్టి అంతము కాని ఆవర్తము కాని దశాంశాలను p/q రూపంలో రాయలేము మరియు వాటిని కరణీయ సంఖ్యలు అంటాం. ఉదాహరణకి √2 = 1.41421352 ఇలాగా. దీన్ని బట్టి అన్ని దశాంశాలు అకరణీయ సంఖ్యలు కావు, కానీ అన్ని అకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలోకి మార్చొచ్చు. ఈ రోజుకి ఈ పాఠంలో విషయాలు మరి నేర్చుకున్నారు కదా. మళ్ళీ సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మళ్ళీ నేర్చుకుందాం.